శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారం గంటల పంచాంగం అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కొమ్మల్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి మార్చి చివరిలో జరగబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. ఆ యొక్క జరగబోతున్నటువంటి షష్టగ్రహ కూటమిలో భాగంగా చతుర్గ్రహ కూటమి ఏదైతే జరిగిందో అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ఈ వారం నుంచే వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. రాజకీయంగా అనుకూలమైనటువంటి సమయాన్ని పొందగలుగుతారు. రాజకీయంగా ఎదుటి వాళ్ళని ఒక ఛాలెంజింగ్ పొజిషన్లోకి నెట్టగలుగుతారు. ఆ యొక్క స్థితికి ఒక మంచి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా మీరు అనుకున్న దానికన్నా ఒక మంచి పదవిని పొందగలుగుతారు. నామినేటెడ్ పొజిషన్స్లో గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు అనుకున్న దానికన్నా ఒక మంచి పదవి రావటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. మీ యొక్క సంతాన సంబంధితమైన విషయాల్లో పిల్లల యొక్క ఎదుగుదల ఒక మంచి పరిణామంగా భావిస్తారు. వారి జీవితంలో ఒక మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారని ఒక నమ్మకం పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి సానుకూలమైనటువంటి వార్త వినగలుగుతారు. దూర ప్రాంత విద్య గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు. తులారాశి వారికి ఈ ఇయర్ ఎండింగ్లో నుంచే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతున్నాయి. దానిలో ముఖ్య ప్రాముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ షష్టగ్రహ కూటమి ఈ యొక్క వారం నుంచి కొంచెం సానుకూలంగా వీరి యొక్క జీవితంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తుంది. వ్యాపార పరంగా నూతన అధ్యాయాన్ని నూతనంగా అందిపుచ్చుకొని కొత్త విషయాలని నేర్చుకొని వాటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మార్పు చేర్పులతో ముందుకు రాగలుగుతారు. ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. రాశివారు ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలంగా పొందగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి మానసికమైనటువంటి స్థైర్యం పొందడం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వీలైతే కోటప్పకొండ దేవాలయ దర్శనం, మేధా దక్షిణామూర్తి అనుగ్రహాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఆ యొక్క స్వామి అనుగ్రహంతో జ్ఞానాన్ని మరియు అదేవిధంగా గురుగ్రహ బలాన్ని పెంపొందించుకోండి. ఇది విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఇది ఉద్యోగపరంగా ఉండేటువంటి శారీరక శ్రమ ఏదైతే ఉందో వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఈ రాశి వారికి ఇవ్వగలుగుతుంది. అది ఒక మంచి పరిణామంగా మీరు భావించవచ్చు. ఇక కుజగ్రహ మంత్ర జపంతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మీరు చేయాల్సినటువంటి పరిహారం ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమంతుడికి ఆకు పూజ అనేది చేయండి. ఇది మంచి పరిణామంగా గోచరిస్తుంది.